వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. అతి చిన్న వయసులో 18 సంవత్సరాలకి ఒక సొంత కంపెనీని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియాగా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకొని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో సర్వట్ అనే కంపెనీని ఎక్స్పాండ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కూడా. సో ఈజ్ నన్ అదర్ దాన్ Sankarsh Chandra. Hello, Andy. Hello. How are you? I'm fine. What about you? Yeah, I'm good. You are a very inspirational person to అంటే ప్రజెంట్ జనరేషన్కి అయితే మీరు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అనుకోవచ్చు. సో నిజంగా మళ్ళీ మిమ్మల్ని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్గా మనం చాలా మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఇంటర్వ్యూలో. బట్ మా ఈ ఛానల్లో కూడా మా ప్రేక్షకులు కూడా మీ గురించి తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సో ఒకసారి మీ జర్నీ అంటే 18 సంవత్సరాలకు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అనేది అది అంటే వినడానికి కూడా నాకు దానికి అంటే అంతు చిక్కట్లేదు. ఎందుకంటే అది మనకు ఏంటి ఆ టైంలో కంప్లీట్ ఎడ్యుకేషన్ అంటే మనం చదువుకునే టైం అనమాట. అలాంటి టైంలో సొంత కంపెనీ పెట్టాలి, నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో ఈ ఆలోచన రావడం అనేది చాలా తక్కువ మందిలో చాలా అరుదుగా వస్తుంది. సో అలాంటిది మీకు రావడం నిజంగా అది నాకు మీరు చూస్తే అసలు ఒక కంపెనీకి మీరు ఎంపీ అని చెప్పేసి నాకే ఆశ్చర్యంగా ఉంది. కిడ్ లాగా కనిపిస్తున్నారు మీరు. ఎలా స్టార్ట్ చేశారంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో కంపెనీ పెట్టాలి అంటే ఆ ఏజ్ లో మీకు ఆలోచన రావడానికి అసలు రీజన్ ఏంటి? సో నంబర్ వన్ ఏంటి అంటే చాలామంది ఇదేదో చాలా ప్రీ ప్లాన్డ్ ఐడియా, ఇలాగే మేము ఎప్పుడు అనుకొని ఫుల్ ప్లాన్ చేసాము అని అనుకుంటారు. సో అది రాంగ్ యాక్చువల్గా. ఎందుకు అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేసి ఇన్స్టిట్యూషన్ పెడదాం ఇదంతా అసలు ఫస్ట్ ఇనిషియల్ ఐడియాలో లేదు. ఎలా స్టార్ట్ అయింది అంటే జస్ట్ క్యూరియాసిటీ. బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. సో అది చదివాను, కొన్ని ఆర్టికల్స్ చదివాను, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకొన్ని డీటెయిల్స్కి వెళ్ళాను, మార్కెట్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి డెప్త్లోకి వెళ్ళాను. చేసినప్పుడు ఒక దీనిలో ఇంకా డెప్త్ ఉంది, చాలా నేర్చుకోవచ్చు అని నాకు అనిపించింది. సో అప్పుడు నేను ఒక చిన్న బుక్ రాశాను. ఆ బుక్ ఏంటి అంటే జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్. దాంట్లో స్పెషల్ కూడా నేను చెప్తే ఏం లేదు. నా ఎక్స్పీరియన్సెస్ని కంపైల్ చేసి ఆ బుక్లో రాశాను అనమాట. సో అప్పుడు ఆ బుక్ని జస్ట్ ఇలా స్మాల్గా నేనే సెల్ఫ్ పబ్లిష్ చేసుకొని కిండెల్లో ఇక్కడక్కడ పెట్టేశాను అమెజాన్లో. సో చాలామంది వచ్చి చెప్పేవారు, ఓకే బాగుంది మీరు రాసింది, ఇలా బాగుంది, మాకు వర్కౌట్ అయింది కొన్ని చెప్పినాయి అంటే. సో అప్పుడు వాళ్ళ నుండి నాకు ఐడియా వచ్చింది, ఓకే మనము సో అప్పుడు ఎలా ఉంటుండే అంటే మనీ తక్కువ ఉండేది. సో ఎవరైనా ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనీ తక్కువ, ఐడియాస్ ఎక్కువ ఉండేది. నాకు 100 కంపెనీస్ ఉన్నాయి, డబ్బులు మాత్రం కొన్నిటికి సరిపోయేంత ఉన్నాయి, ఏం చేయవచ్చు. సో వీళ్ళు ఈ ఐడియా ఇవ్వడంతో నాకు ఏమనిపించింది అంటే వెరీ గుడ్. సో చాలామంది కలిసి ఇన్వెస్ట్ చేస్తే మనకు ఐడియాస్ అనేది అన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బెటర్ ఆప్షన్స్ అనేది మనకు ఉంటాయి అని చెప్పి అలా సవర్ట్ అనే ఐడియా బాగుంది అనమాట. సో స్టార్ట్ నుండే క్లారిటీ అనేది ఎప్పుడు లేదు, స్టెప్ బై స్టెప్. సో బుక్ నుండి పీపుల్ నుండి వాళ్ళ సజెషన్స్, రికమెండేషన్స్, వాళ్ళు చెప్పడం ఇలా చేయొచ్చు అని, అక్కడ నుండి ఈ ఇన్స్టిట్యూషన్ అనే ఒక ఐడియా వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ చేసినాక కూడా చాలా ఐడియాస్ ఉండే, ఫుల్ టెక్నాలజీ బేస్డ్ చేసేద్దాము, ఇలా చేద్దాం అలా చేద్దామని. బట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి జనాలతో మాట్లాడాము మేము. ఎన్నో స్టేట్స్లో ఎన్నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ తోటి నేను మాట్లాడాను. అప్పుడు ఒక డిఫరెంట్ ఇన్సైట్ అనేది వచ్చింది. అంటే జనాలకి ఇండియాలో కావాల్సింది ఇమీడియట్గా ఒక టెక్నాలజీ సొల్యూషన్ కాదు, వాళ్ళకి కావాల్సింది ట్రస్ట్ బేస్డ్ సొల్యూషన్. అంటే మార్కెట్లో వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే టెక్నాలజీ వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చు, బట్ ట్రస్ట్ అనేది మెయిన్. సో దాని బేస్డ్ పైననే ఈ బ్రాండ్ అనేది మేము బిల్డ్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకొని జనాల ట్రస్ట్ పెంచుకొని దెన్ వీఆర్ ట్రైంగ్ టు మూవ్. 18 సంవత్సరాలకు సొంత కంపెనీ పెట్టాలని ఆలోచించింది. బిఫోర్ దట్ అంటే మీ మెంటాల్ అంటే ఆ ఏజ్ లో కంప్లీట్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఆ ఏజ్ లో కంపెనీ పెట్టాలి అంటే బిఫోర్ దట్ అంటే మీ మెంటాలిటీ ఎలా ఉండాలి? స్కూల్లో కానివ్వండి, ఈవెన్ కాలేజ్లో కానివ్వండి. సో నేను వెరీ అకాడమిక్ ఓరియంటెడ్ ఉండే. అంటే చెప్పాలంటే ఎప్పుడు స్టడీస్లోనే ఉంటుండే, స్కూల్ వాటిలో సైడ్లో వేరే బుక్స్ కూడా చదువుకుంటుండే, బట్ అకాడమికలీ ఐ వాజ్ గుడ్. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏమనిపించింది, ఎస్పెషలీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఎస్పెషలీ ఏంటి అంటే నేను అక్కడ చదివేది ఇక్కడ నేను చేసేది కొంచెం డిస్కనెక్ట్ కనిపించింది నాకు బేసిక్గా. అంటే మనం ఒక 10 కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాము,
కాలేజ్లో ఇక్కడ, బట్ నేను అది ఎక్కడ ఇంప్లిమెంట్ ఇమీడియట్గా చేయట్లేదు. సరే ఇమీడియట్ కాకపోయినా కొంచెం టైం అయ్యాక కూడా నేను చేయట్లేదు. సో అక్కడ ఒక డిస్కనెక్ట్ కనిపించింది. సో నేను ఇమీడియట్గా ఏం చేశాను అంటే, నేను చదివే వేరే పుస్తకాలు అంటే అప్పుడు కూడా ఇప్పుడు కూడా అనుకోండి, సో స్పేస్, కాస్మాలజీ, నానో టెక్నాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో వాటి గురించి అవుతుండే. సో స్టాక్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండే మనకి. సో అక్కడి నుండి ఆ ట్రాన్సిషన్ అయిందనమాట. సో అకాడమిక్ నుండి నాన్ అకాడమిక్ పర్స్యూట్లో. సో అప్పుడు సో నేను చెప్పినట్టు ద రీజన్ వాజ్ దట్ డిస్కనెక్ట్. మనం వాడట్లేదు మనం నేర్చుకునేది, ప్లస్ ఈ కాంపిటీషన్ అనేది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో అది మార్చేసి ఈ ట్రాక్లో పడిపోయాను. సో అలా ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. మీ బేసికల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీది తన ఓన్ బిజినెస్ ఉండింది. ఇది డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా కన్సల్టెన్సీ యాక్చువల్లీ. అది దేనిది అంటే దర్ గవర్నమెంట్ టెండర్స్ అవి ఉంటాయి బేసిక్గా. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసి ఆ టైంలో సిస్టమ్స్, కంప్యూటర్స్ అనేది అంతగా పాపులర్ కాదు ఇప్పుడు అంతా. సో వాళ్ళ పెద్ద హ్యూజ్ సిస్టమ్స్ కొనేసి దాంట్లో డేటా ప్రాసెస్ చేస్తుండే అనమాట. సో ఆ బిజినెస్. అండ్ మదర్ న్యూట్రిషన్ అండ్ సైకాలజీ చేసింది. నౌ షీ డస్ అవర్ ఓన్ స్మాల్ బిజినెసెస్ అండ్ షీ ఈస్ అట్ హోమ్. And I have one sibling who is in Canada. అట్లా. అండ్ షీ's a CA basically. జనరల్గా అంటే చిన్న ఉన్నప్పుడు మన చదువు పిచ్చోడు అన్నట్టు. అవును కరెక్ట్. అది అంటే మీకు ఎందుకు డౌట్ వచ్చిందో తెలీదు కానీ కరెక్ట్. సో అప్పుడు ఎక్కువ చదివేది, అంటే దినమంతా చదివేది బేసిక్గా. సో క్రికెట్ కూడా ఆడేది చాలా. క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. సో చాలా రోజులు కోచింగ్కి వెళ్ళాను, బట్ ఏమి చేయలే. అంటే నాట్ అ గుడ్ ప్లేయర్. సో బ్యాటింగ్, ఓపెనింగ్ బ్యాటింగ్ అదంతా చేసేది బ్యాట్స్మెన్, బట్ నాట్ వెరీ గుడ్. సో ఫస్ట్ స్టడీస్ మీదనే ఎక్కువ ఫోకస్. సో ఎడ్యుకేషన్ ఎక్కడ చేస్తాను? సో నేను చేసింది నర్సరీ టు 10th సేమ్ స్కూల్లో చదివాను నేను, స్లేట్ ద స్కూల్ అని చెప్పి. సో అక్కడ మేము ఫస్ట్ బ్యాచ్లో ఉండే స్కూల్లో. సో చాలా చిన్న స్కూల్ ఉండే, మేము వెళ్ళే వరకు పెద్దది అయిపోయింది 10th వరకు. సో సేమ్ స్కూల్ నర్సరీ టు 10th. స్కూల్స్లో కానివ్వండి, ఇప్పుడు అంటే ప్రజెంట్ మీ అంటే ఆ టైంలో ఉన్న మీ సార్స్, మేడమ్స్, ఫ్రెండ్స్, ఈరోజు మీరు కంపెనీ స్టార్ట్ చేశారు అంత చిన్న ఏజ్లో, అది తెలిసినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానివ్వండి, రియాక్షన్ ఎలా ఉంది? సో చాలామంది మా నెట్వర్క్లో, సర్కిల్లో, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ అందరు కూడా సమ్ ఆఫ్ దెమ్ మాతోటే వర్క్ చేస్తున్నారు. ఓకే, సో దట్స్ వన్ మాకు చాలా ఫార్చునేట్ థింగ్ అది. సో ఎందుకంటే ట్రస్ట్ వర్ది పీపుల్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు నాతోటే వర్క్ చేస్తున్నారు అనేది కూడా దట్స్ వెరీ గుడ్. వేరే వాళ్ళు ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ బేసిక్గా ఏంటంటే మేము కలిసినప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు ఎక్కువ మాట్లాడుకోం. బేసిక్గా మేము ఎక్కువ మార్కెట్ గురించి, న్యూస్ అట్లాంటి విషయాలు డిస్కస్ చేస్తామన్నమాట. సో ఎక్కువ సీరియస్గా తీసుకోరు ఎవరు మేము. సో అది మా జనరల్ టెండెన్సీ మా సర్కిల్లో. బట్ దాంట్లో చాలామంది ఎవరైతే గుడ్ వెల్ విషర్స్ ఉన్నారో, ఇన్ సమ్ వే మా కంపెనీతో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. బేసిక్గా పార్ట్ టైం అయినా, ఫుల్ టైం అయినా, కాంట్రాక్ట్ అయినా వర్క్ ఉన్నప్పుడు. సో అలా చేస్తూ ఉంటారు బేసిక్గా. సో ఎవ్రీబడి సపోర్ట్ ఇస్ పర్ఫెక్ట్. సో మీ కంపెనీ ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పాండ్ చేసుకున్నారు కదా, సో అంటే ఎంప్లాయ్మెంట్స్ని అంటే జనరల్గా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? మీ కంపెనీని కానీ మిమ్మల్ని కానీ కాంటాక్ట్ చేస్తే సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో మాకు చాలా కష్టమైంది పీపుల్ని హైర్ చేయడానికి. ఎందుకంటే ట్రస్ట్, చెప్పాను కదా, ట్రస్ట్ లేదు. చిన్న కంపెనీ, ఏంటి సీరియసా కాదా, ఏదో పిల్లలు ఆడుకుంటున్నారా ఆ టైప్లో ఉండే డౌట్. సో అప్పుడు మాకు కొంచెం కష్టమైంది కన్విన్స్ చేయడానికి. అంటే మా విజన్ ఇది, మేము ఇది చేయాలనుకుంటున్నాము, కొన్నేళ్లలో ఇలా చేస్తాము అని అంతా స్టోరీస్ చెప్పడమే బేసిక్గా, ఇలా చేస్తామని. బట్ రియాలిటీ అప్పుడు ఇంకా స్టార్టే కాలే. సో అదంతా చెప్పాము వాళ్ళకి, ఇది స్టోరీ ఇలా ఉంటుంది అని చెప్పి. సో కొంతమందికి నచ్చింది, వచ్చేసారు లోపలికి. మా అడ్వైజర్స్, టాప్ నాచ్ పీపుల్ అందరూ స్టార్టింగ్లో అందరూ మెయిన్ పీపుల్, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజర్స్ అందరినీ తీసుకున్నాము. సో దానికి ఆల్మోస్ట్ 7 to 9 months పడింది అప్పుడు ఆ టైం, జస్ట్ వాళ్ళని తెచ్చుకోవడానికి. తర్వాత మాత్రము ఇంక్లూడింగ్ అప్పటి నుండి ఇప్పుడు వరకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఒక మొమెంటం అనేది స్టార్ట్ అయిందో, మాకు ఈ ఇన్సైడ్ వచ్చే అప్లికేషన్స్, అంటే లోపలికి వచ్చే రిక్వెస్ట్స్ ఏవైతే ఉన్నాయో మేము అసలు అంత కంట్రోల్ చేసుకోలేము. మాకు అంత రిక్వైర్మెంట్ కూడా లేదు బేసిక్గా. సో ఎవ్రీడే మాకు కొన్ని ఫ్యూ టెన్స్, డజన్స్ అండ్ అప్పుడప్పుడైతే పీక్స్లో ఉన్నప్పుడు hundreds of రెజ్యూమ్స్ వస్తాయి డైలీ. బట్ మాకు అంత బ్యాండ్ విడ్త్ కూడా లేదు, అంతమంది రెజ్యూమ్స్ని చూసే అంత బ్యాండ్ విడ్త్ కూడా మాకు లేదు.
సో ఇప్పుడు అది ఇష్యూనే లేదు అసలు బేసిక్గా, ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు బయట, దెన్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ ఇష్యూ ఇప్పుడు లేదు. బట్ ఎట్లా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు అంటే, ఒకటి ఈమెయిల్, మాకు ఈమెయిల్ రాస్తారు. సెకండ్, నాకు స్టార్టింగ్లో కలిసిన జనాలందరూ బై కోఇన్సిడెన్స్, అంటే నేను బయట ఎక్కడైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కలవడము, రైట్. సో లేకపోతే మా మెంటర్ నుండి వాళ్ళ కనెక్ట్స్, మా ఇన్వెస్టర్స్ నుండి వాళ్ళ కనెక్ట్స్, అట్లా. సో సెకండ్ థర్డ్ మ్యూచువల్ కనెక్షన్స్ నుండి అట్లా మేము గ్యాదర్ అయ్యామన్నమాట. మేము 1-2 సార్లు మాత్రమే పోర్టల్స్లో అడ్వర్టైజింగ్ అనేది చేసాము, లేదా మేము లింక్డ్ఇన్ కూడా చాలా వాడతాము, అంటే జాబ్స్ పోస్టింగ్స్ కూడా. కానీ అది పెద్దగా వేరే పోర్టల్స్ మాకు వర్కౌట్ కాలేదు. లింక్డ్ఇన్ అండ్ అదర్ థింగ్స్ పర్ఫెక్ట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టాలెంట్ వీ సీ నో ప్రాబ్లం. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు రేస్ చేశాను, మీరు చూడడానికి అంటే ఒక స్కూల్ కిడ్, కాలేజ్ అబ్బాయి లాగా ఉంటారు, 10th క్లాస్ స్టేజ్. అంటే ఈయన కంపెనీ స్టార్ట్ చేశాడా, ఈయన దగ్గర మేము వర్క్ చేయాలా, నిజంగా నమ్మొచ్చా అసలు? అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు అంటే వాళ్ళు ఇన్నర్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఎలా ఉంది? సో ఫస్ట్ ఏంటి అంటే, నేను వాళ్ళకి క్లియర్ చేసేది ఏంటంటే, మీరు నా తోటి నా కింద పని చేసేటం, మనం అందరం కలిసి పని చేస్తున్నాం, అది నెంబర్ 1 మా కంపెనీలో. సో ఎప్పుడైనా మేము ఈ ఎంప్లాయీ అనే వర్డ్ కూడా చాలా తక్కువ వాడతాం అనమాట. ఆ వర్డ్ ఎందుకు అంటే, నా వొకాబులరీ అంటే కూడా ఇంపార్టెంట్, మనం ఏం వర్డ్స్ వాడుతున్నాము అని. సో మాకు చిన్న ప్రిన్సిపల్స్, గైడ్ లైన్స్ ఉన్నాయి కంపెనీలో. ఎంప్లాయీ అనే వర్డ్ వాడొద్దు, టీమ్ మెంబర్, కొలీగ్, ఫ్రెండ్, నో ప్రాబ్లం. సో ఈ స్టిల్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఆ పదాలు బయటికి. బట్ ద థింగ్ ఈజ్, ఆ కల్చర్ మేము క్రియేట్ చేస్తాం వాళ్ళకి, అంటే కంఫర్టబుల్ చేస్తాము. ప్లస్ వాళ్ళు వచ్చేది నన్ను చూసి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, సవర్ట్ గ్రో అవుతుంది అంటే సంఘర్ష్ వల్ల అనుకుంటారు. మేబీ స్టార్టింగ్ దానివల్ల అయిందేమో, కానీ ఇప్పుడు నా రోల్ లిమిటెడ్ కంపెనీలో. మా టీం రోలే ఎక్కువ నాకంటే. ఇప్పుడు వేరే మా టీం మెంబర్స్ అందరు రోల్ కలిపితే నేను నథింగ్, వాళ్ళు చేసే అందరు కలెక్టివ్ వర్క్ ముందు. ఎందుకంటే సిస్టమ్ నాకంటే పెద్దది. నేను ఇవాళ ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాను, రేపు రాంగ్ డెసిషన్ తీసుకుంటాను. కానీ దానివల్ల మన ఇన్వెస్టర్స్, కస్టమర్స్ అందరికీ రాంగ్ ప్రాబ్లమ్స్ కావద్దు. సో ఆ కల్చర్ అనేది క్రియేట్ చేసాం, వేర్ అందరికీ ఎంపవర్మెంట్ ఉంటుంది. అందరినీ ఆల్మోస్ట్ మేము ఓనర్స్ లాగానే ట్రీట్ చేస్తాము. అందరు టీమ్ మెంబర్స్ మాకు ఇంపార్టెంట్. సో అది వాళ్ళకి చూపించినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ వీఆర్ కన్విన్స్డ్ అనమాట. ఏజ్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇండియాలో కొత్త 18 yearsకి చేయడం అనేది. బట్ మెనీ వెస్టర్న్ కంట్రీస్లో, ఈవెన్ ఇండియాలో కూడా మేబీ న్యూస్లో రాకపోయి ఉండొచ్చు, బట్ చాలామంది నాకంటే యంగ్ పీపుల్, నాకంటే ఎక్కువ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్. సో నథింగ్ న్యూ, ఓకే, ఇట్ జస్ట్ క్యూరియాసిటీ పాయింట్ కొంతమందికి అంతే. బట్ అదర్ దెన్ దట్ ఏం న్యూ లేదు. మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ బిజినెస్ మోర్ ఇంపార్టెంట్ అట్లా. సో మోస్ట్ లైక్లీ ఇది ఎప్పుడు మాకు డిసడ్వాంటేజ్ కాలేదు, అడ్వాంటేజే అయింది. అంటే వాళ్ళు ఇంకా క్యూరియాసిటీతో ఇంకా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. మీరు సీరియస్ అయినా, మీ కంపెనీలో ఎందుకు జాయిన్ కావాలి, మీరు శాలరీ ఇవ్వగలరా కరెక్ట్గానే, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫండింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మాకు కూడా మంచిది, వాళ్ళు క్రిటికల్గా అడుగుతారు కాబట్టి. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, మీ ఇంట్లో వాళ్ళతో మీరు అప్రోచ్ అయ్యారు, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ పాజిటివ్, 99. లేదు, అవును, 99% పాజిటివ్, 1% ఆబ్వియస్లీ డౌట్ ఉంటుంది. అది కూడా వాళ్ళకు కూడా ఉండే. అంటే ఇప్పుడు సడన్గా స్టడీస్ అంతా వదిలేసి మంచి నడుస్తుంది కదా అంటే, మళ్ళీ మన ఇదేమంటారు, గోల్స్ కూడా చాలాసార్లు మార్చేసుకున్నాం మనం. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాం, ఇక్కడ అన్నాం, అదన్నాం, ఇది చాలా మార్చేసాం చిన్నప్పటి నుండి. సో వాళ్ళు ఇది కూడా ఒకటి అనుకున్నారు దాంట్లో, సరే వీడు ఇంకేదో కొత్తగా అంటున్నాడు చేసుకొని అని చెప్పి. బట్ వాళ్ళు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు స్టార్టింగ్లో. చేసుకో అన్నట్టు అన్నారు, ఎందుకంటే నేను ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాను బేసిక్గా, ఎక్స్పెరిమెంట్స్, ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్, సక్సీడెడ్, డిఫరెంట్ థింగ్స్ చేస్తుంటాను. సో వాళ్ళకు డౌట్ ఉండే, డెఫినెట్గా క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇప్పుడు మనకంటే ఈ రిస్క్ అవసరమా, చదువుతున్నావు కదా, మంచి చదివేసుకో, కంప్లీట్ చేసుకున్నాక ఏదైనా చెయ్యి, ఓకే యూఎస్ వెళ్తున్నావు కదా వెళ్ళు అక్కడ. సో ఈ థింగ్స్ అన్నీ ప్లాన్స్ ఉండే డెఫినెట్గా. బట్ ఓవర్ టైం ఎప్పుడైతే ప్రోగ్రెస్ కనిపించిందో, ఇంకా అందరు హ్యాపీ బేసిక్గా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రోగ్రెస్ చూసారు వాళ్ళు, సీరియస్ ఉన్నాను అని చెప్పి, ఇంకా డన్. అప్పటి నుండి ఇంకా నో ఇష్యూస్ అట్లా. అది వచ్చే ముందే కొన్ని డౌట్స్ డెఫినెట్గా అది ఉంటుంది ఎవరికైనా. హలో, వ్యక్తిగతంగా అంటే మీ మెంటాలిటీని కానివ్వండి, మిమ్మల్ని మోటివేట్ చేసినవంటి ఆ పుస్తకం, ఆ బుక్ ఏంటి? ఓకే, సో ఒకటి మెయిన్ పుస్తకము, అది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని చెప్పి, ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, బెంజమిన్ గ్రాహం అని రాసిన బుక్ అది. అది నా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని మోల్డ్ చేసింది.
కానీ దాని తర్వాత నేను చదివిన ఎన్నో బుక్స్ అవి కూడా చాలా మంచి, అంటే అవి కూడా చెప్తాను నేను, విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ వ్యూవర్స్ కూడా. ఒకటి హార్వర్డ్ మార్క్స్ అని ఒక ఆథర్ ఉన్నాడు, సో గ్రేట్ ఇన్వెస్టర్. అతను అన్ని బుక్స్, బ్యూటిఫుల్ బుక్స్, మార్కెట్ సైకిల్స్ గురించి చాలా మంచి బుక్స్ ఉన్నాయి. అండ్ బెంజమిన్ గ్రామ్దే ఇంకో బుక్ ఉంది, సెక్యూరిటీ అనాలిసిస్ అని చెప్పి, అది కూడా బ్యూటిఫుల్ బుక్. సో ఈ బుక్స్ స్టార్టింగ్ పాయింట్. తర్వాత పీటర్ లించ్, సెట్ క్లార్మాన్, సో మళ్ళీ రే డాలియో, అది ఆ బుక్ రే డాలియో రాసిన ప్రిన్సిపల్స్ బుక్ కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కాదు ఫస్ట్ పార్ట్, బట్ స్టిల్ బ్యూటిఫుల్ బుక్. సో ఎన్నో ఇవన్నీ చదివి ఓన్లీ చదవడం కూడా సరిపోదు, ఎందుకంటే వాళ్ళు చేసినాక రాశారు బుక్, మనం ఓన్లీ చదివి చెప్పేస్తే సరిపోదు, చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని ఈ టైం పట్టింది. 14 yearsకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు టైం పట్టింది అసలు క్లారిటీ రావాలంటే? ఇప్పుడు కూడా రాలేదు, మొత్తం వస్తుంది. ఎవరికి క్లారిటీ ఉండదు మార్కెట్స్లో, ఇక్కడనే కదా ఏ సబ్జెక్ట్లో అయినా, ఇట్స్ లెర్నింగ్ కర్వ్. అట్లీస్ట్ ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు వచ్చింది అంటే రీజన్ ఏంటి అంటే చేసాము, ఎక్స్పీరియన్స్ చేసాము, చూసాము మనీ రావడం పోవడం, ఇది మిస్టేక్ ఇది కరెక్ట్, అప్పుడు ఆ క్లారిటీ అనేది వస్తుంది, ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్లో బేసిక్గా. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే బుక్స్ రాస్తారో వాళ్ళకు కూడా మొత్తం క్లారిటీ లేదు, వాళ్ళు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. సో మీరు ఆ లిస్ట్ చూస్తే ఆ బుక్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇది నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా కావచ్చు అనే చెప్తారు. మీరు ఇదే చేయండి, ఇదే కరెక్ట్, ఈ ప్రిన్సిపల్ కరెక్ట్, ఈ ప్రిన్సిపల్ రాంగ్, నో. అట్లా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇది చెయ్యొద్దు అని చెప్పి, బట్ మోస్ట్లీ వాళ్ళు ఓపెన్ ఉంటారు ఐడియాస్కి, అది చాలా ఇంపార్టెంట్, ఓపెన్ టు ఐడియాస్. ఎందుకంటే నా ప్రిన్సిపల్సే చాలాసార్లు మార్చుకున్నాను నేను ఇన్వెస్ట్మెంట్మెంట్లో, ఇది ఫస్ట్ ఇది తప్పు అని తీసేసాను, తర్వాత ఇది కరెక్ట్ అని చెప్పాను. సో అది ఇంపార్టెంట్ బుక్స్. బుక్స్ చదవడము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు, బట్ అట్లీస్ట్ ఒక 10-12 ఇంకా ముందు స్కూల్ ఎర్లీ స్కూలింగ్ నుండే. ఈ బుక్స్ కాదు, ఫస్ట్ నావెల్స్, ఫిక్షన్ నుంచి స్టార్ట్ చేశాను. రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చాక నాన్ ఫిక్షన్కి వెళ్ళాను. బేసిక్గా ఫస్ట్ బుక్స్ చదివింది ఎనిట్ బ్లైటన్, ఫేమస్ 5 సిరీస్ అవన్నీ నాకు నచ్చిన సిరీస్ అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మోర్ నాన్ ఫిక్షన్కి వెళ్ళామన్నమాట. అట్లా ఈ బిజినెస్ చేయాలి అన్న ఆ ఐడియా కానివ్వండి, ఎట్ ద ఏజ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఏ క్లాస్లో ఉన్నప్పుడు? క్లాస్లో కాదు, మాకు ఈ కంపెనీ గురించి ఐడియా వచ్చింది అరౌండ్ 4 years బ్యాక్, ఇంటర్ మధ్యలో అనుకోండి, కంపెనీ గురించి అట్లా. సో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినది అది 14, at the age of 14. ఓకే, సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఎక్స్పెరిమెంట్గా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేసేసాను. 14 అంటే ఐ థింక్ 9th, ఎస్ 8th 9th మధ్యలో అనుకుంటా, ఎస్ అప్పుడు చేశాను. అది నేను చెప్పాను కదా, అప్పుడు పెద్ద సీరియస్ తీసుకోలే, అన్నిట్లో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అని. అసలు చెప్పలే వాళ్ళకి, అవసరం పడలే. అక్కని అడిగాను, అక్క దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది, అదేంటి అని చెప్పి తెలుసుకున్నాను, దాంట్లోనే పెట్టేశా అలా. సో అడిగే అవసరం లేదు, అసలు అంత పెద్ద విషయం అని కూడా నాకు తెలియదు, బేసిక్గా పెద్ద విషయం కాదు కూడా, బట్ అప్పుడు అది ఇంపార్టెంట్ కదా ఇంట్లో, అప్పుడు అన్నీ చెప్పాలి. సో అప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు దాన్ని. చేసినాక ఎప్పుడైతే పెట్టినాక ఫన్ వస్తుంది చూడండి, ఇమీడియట్గా పెట్టినాక అది అప్పుడు డౌన్ వెళ్ళి అరే 2 rupees ప్రాఫిట్, అరే 5 rupees లాస్, ఏంటి ఇది అని, అది సేమ్ ఆ ఫన్ బేసిక్గా అడ్రెనల్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది బేసిక్గా. అంటే కంపెనీ గురించి కూడా కొన్ని తెలుసుకోవాలి ఈ ఎక్స్పీరియన్స్లో, మీ కంపెనీ అసలు ఏంటనే. ఎస్, హౌ హ్యాస్ ఎ కరోనా ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ ఎన్వైరన్మెంట్? ఓకే, సో మనకి ఈ కరోనా టైమ్స్లో అంటే ఫస్ట్ మీరు చూసుంటే లాక్డౌన్ అదంతా రాగానే మార్కెట్ క్రాష్ అయిపోయింది మార్చ్లో, న్యూస్లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. కానీ దాని తర్వాత రిమార్కబుల్ రివర్సల్ అయిపోయింది, అంటే మళ్ళీ రీకూప్ అయిపోయినాయి, ప్లస్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చేసాయి ఓవరాల్ మార్కెట్స్. బట్ ఓవరాల్ మార్కెట్సే కాకుండా బ్రాడర్ మార్కెట్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా ఆల్ పీక్స్లోనే ఉన్నాయి, ఇప్పుడు 52-week హై ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. సో మాకు అయిన ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే జనవరిలో మేము చాలా క్యాష్ పెట్టుకోవడం మొదలు పెట్టామన్నమాట. అంటే లిక్విడ్ ఫండ్స్లో వీటిలలో మనీ పార్క్ చేసి పెట్టుకున్నాం మేము జనవరిలో, ఎందుకంటే మార్కెట్ ఓవర్ వాల్యూడ్గా అనిపించింది. సో మా సాఫ్ట్వేర్స్ అవి ఇండికేషన్ ఇచ్చినప్పుడు మేము పెట్టుకున్నాం. సో మార్చ్లో పడ్డప్పుడు మా దగ్గర చాలా క్యాష్ ఉండే, అది ఇన్వెస్ట్ చేసేసాం బేసిక్గా. సో అక్కడ నుండి బ్యూటిఫుల్ రిటర్న్స్ వచ్చాయి. బిఫోర్ జనవరి ఆల్సో రిటర్న్స్ వర్ గుడ్, బట్ నాట్ ఇంత స్టెల్లార్ లేకుండే, మార్కెట్ కంటే ఫ్యూ పర్సెంటేజ్ పాయింట్స్ బెటర్ ఉండే, ఇప్పుడు చాలా బెటర్ అప్పటికంటే. How much do you think is a good amount to start investing in your company? ఓకే, సో మా కంపెనీలోనే కాదు ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అమౌంట్స్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తాను ఇది. సో చాలామంది ఏమంటుంటారంటే మా దగ్గర చాట్కైనా లేకపోతే ఫోన్ చేసినప్పుడు అదే అడుగుతారు, మా దగ్గర 1 lakh లేదు మేము స్టార్ట్ చేయలేమా
అని చెప్పి. అంత అమౌంట్ అవసరం లేదు. బేస్డ్ ఆన్ మన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అపెటైట్ బట్టి, మన ఇన్కమ్ బట్టి 500,000 రూపీస్ నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 500 ఇన్వెస్ట్ చేశాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేనే తీసుకోవాలి, నాకు చేయాలని ఉంది. ఇప్పుడు నేను ఒక 500 ఇన్వెస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, డిమాట్ అకౌంట్ అని. ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఏంటి అంటే, మనం బ్యాంక్ అకౌంట్ ఎట్లా మనకి ఇంపార్టెంట్, మనీని ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలి నెఫ్ట్లో అంటే మనకు బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంట్, వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్. సేమ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ ఇంపార్టెంట్, ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. సో ఈ అకౌంట్లో మనము మనీ యాడ్ చేసుకొని ఆ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ కొంచెం ప్రాసెస్, కేవైసీ ఇవన్నీ ఉంటాయి. అవి చేసి అకౌంట్ ఓపెన్ చేశాక మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి, ఏ స్టాక్స్లో పెట్టాలి, ఆల్మోస్ట్ 6,000 ఆప్షన్స్ ఉన్నాయి స్టాక్లు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో 10,000 ఉన్నాయి దగ్గర. సో ఈ 10-20,000 ఆప్షన్స్లో ఎక్కడ పెట్టాలి అనే దానికి రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. రీసెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఇల్లు కొంటున్నాం, మనం రీసెర్చ్ ఎట్లా చేస్తాము? వాటర్ వస్తుందా ఆ ఏరియాలో, ఏరియా మంచిదా, రేట్ బాగుందా, నేబర్హుడ్ బాగుందా, నీట్గా ఉందా, డర్టీగా ఉందా, ఇల్లు క్వాలిటీ బిల్డ్ ఎట్లుంది, కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా ఉందా, మామూలుగా చేసేసారా, కాంప్రమైజెస్ చేశారా, క్వాలిటీ ఎట్లుంది, మెటీరియల్ ఎట్లా, ఇవన్నీ చూస్తాం కదా. దీన్ని రియల్ ఎస్టేట్ రీసెర్చ్ అనండి ఎగ్జాంపుల్. సో ఈ రీసెర్చ్ మాత్రం స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకు అంటే ఈజీ. ఓకే, ఇల్లు కొనాలి అంటే ఎన్నో థింగ్స్ ఉంటాయి, పేపర్ వర్క్, ఇవి రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ. స్టాక్ అంటే ఒక బటన్ బై, ఒక బటన్ సెల్. సో ఈజీ అయింది కాబట్టి దాన్ని లైట్గా తీసేసుకుంటారు. అక్కడనే అందరు ప్రాబ్లం పడతారనమాట. ఎందుకు ప్రాబ్లంలో పడతారంటే రీసెర్చ్ లేకుండా ఏది చేసినా ప్రాబ్లమే కదా. ఇన్వెస్ట్మెంటే కదా, ఏది చేసినా రీసెర్చ్ లేకుండా ప్రాబ్లమే. మన కోల్డ్ వచ్చింది, ఓకే, ఫీవర్ మందులు వేసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇంకో ప్రాబ్లం అవుతుంది. తెలిసి చేయాలి ఏదైనా కానీ. సో సేమ్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో కూడా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎట్లా చేయాలి? ఆ బిజినెస్ గురించి చదవాలి. ఇది ఏం బిజినెస్, మేనేజ్మెంట్ ఎవరు, ఈ ప్రోడక్ట్ ఏంటి, దాని గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఈ క్వాలిటీ బిజినెసా, ఇది షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ చేస్తుందా, వాళ్ళ ఇంట్రెస్ట్లో వర్క్ చేస్తుందా, ఇట్లా ఎన్నో థింగ్స్ ఉంటాయన్నమాట. సో అందుకే మాలాంటి అడ్వైజర్ అనేది ఆ పిక్చర్లోకి వస్తారు, హూ విల్ డూ రీసెర్చ్ అండ్ గివ్ అడ్వైజ్ అనమాట. సో మీకు నెక్స్ట్ స్టెప్ మీరు అడిగారు, నేను పెడుతున్నాను ఏంటి అంటే, మేము అడ్వైస్ చేస్తాం, మీరు ఇన్వెస్ట్ చేయాలి. కానీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే సవర్ట్ లేకపోతే మేము చేయలేమా ఇన్వెస్ట్ అనేది? దట్స్ రాంగ్. ఓన్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒక ఎవరైనా వేరే వాళ్ళు ఉంటేనే మీరు చేసుకోవచ్చు, ఒక సైట్ ఉంటేనే కాదు, మీరే ఇంటి ఓనర్ దగ్గర వెళ్ళి మీరే మాట్లాడుకొని చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీకు రీసెర్చ్ చేసే టైం ఉండాలి, మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. సో ఐదర్ మీరన్నా రీసెర్చ్ చేయాలి, లేకపోతే ఒక అడ్వైజర్ తోటన్నా రీసెర్చ్ చేయాలి. రెండు చేయలేదు అనుకోండి ఇష్యూ అట్లా. సో చాలామంది మీరు ఉంటారు స్టోరీస్, ఇంట్లల్లో కూడా మాట్లాడుకుంటారు, అరే ఆ స్టాక్ మార్కెట్లో పెట్టకు, అంతా ఇదంతా రిస్క్, ఇది పెట్టక అసలు పోయినాయి, మన అంకుల్ తెలుసు కదా ఆయన పెట్టిండు అప్పుడు 10 ఏళ్ళ క్రితం, అన్నీ పోయినాయి, ఏం వచ్చింది లేదు. ఇంకో టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అరే వాళ్ళు ఎప్పుడో పెట్టుకున్నారంట 100 రూపాయలు, అది 10,000 అయింది ఇప్పుడు, అట్లా. సో టూ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట, మధ్యలో ఉండవు మీకు స్టోరీస్ జనరల్గా మీరు ఇంట్లో ఉంటే. సో అది ఎందుకు అంటే రీసెర్చ్ లేకుండా పెట్టడం. సార్ బ్రోకర్ ఫోన్ చేశారు, సార్ పెట్టేశాను, 10,000 ఉన్నాయన్నాడు అకౌంట్లో, ఏదో పెట్టేసేయమని పెట్టుకున్నాడు. ఎందుకు? ఇదే 10,000 మనం వేరే చోట్ల పెట్టుకున్నప్పుడు ఎంత ఆలోచిస్తాం? మనము మాల్లో పోయి షాపింగ్ చేస్తున్నాం బట్టలకి, మన సైజ్ ఫిట్ అవుతుందా, మన కలర్ నచ్చిందా, అన్నీ చూసుకుంటాము. అదే స్టాక్స్ మాత్రం ఓకే, ఒక ఫోన్ కాల్ వచ్చింది బ్రోకర్ని పెట్టేసి. సో అక్కడనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. సో డబ్బులు పోతే మన ప్రాబ్లం, మార్కెట్ ఇష్యూ కాదు. మార్కెట్ని అనొద్దు, మనం అనుకోవాలి, మనం చేయలేదు కాబట్టి. సో ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, రీసెర్చ్ చేసినాక కూడా అప్పుడప్పుడు లాస్ పోతుంది. ఎందుకు అంటే ఇట్స్ అ బిజినెస్లో నేను రీసెర్చ్ చేశాను సార్ కాబట్టి నాకు ప్రాఫిట్ రావాలి అంటే అట్లా నడవదు కదా. నేను కష్టపడ్డాను సో సవర్ట్ పెద్దగా అయిపోవాలి అంటే ఫూలిష్. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, టీం మంచిగా ఉండాలి, కస్టమర్స్కి నచ్చాలి, రిటర్న్స్ రావాలి, ఇన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. నేను కష్టపడ్డాను 3 ఏళ్ళు కాబట్టి పెద్ద చేసేసేయండి అంటే నడవదు. బిజినెస్ అంటేనే అది. సో దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం కాన్స్టెంట్గా నేర్చుకోవాలి. దాంట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లో ఏం మిస్టేక్స్ చేసాం, నెక్స్ట్ టైం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఇట్లాంటిది. సో అట్లా ఆ స్ట్రాటజీని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి బెటర్ అవుతుంది అట్లా. సో ఇప్పుడు సర్వట్ అనే కంపెనీలో ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. సో నాకు ఒక సర్వట్లో నా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, నేను ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అంటే సర్వట్లో అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది నా లైఫ్, అంటే దాంట్లో వచ్చే రిటర్న్స్ ఏంటి, సో దానివల్ల అంటే నేను పొందే లాభాలు ఏంటి? కరెక్ట్, డెఫినెట్లీ. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్వశ్చన్, కానీ ట్రికీ క్వశ్చన్ కూడా. ఎందుకు అంటే
ఒక ఇంత రిటర్న్ మీకు వస్తుంది అని చెప్పడం అనేది గ్యారంటీ అనేది ఇవ్వడము వెరీ డిఫికల్ట్, ఇల్లీగల్, నాట్ అలౌడ్ అది. చాలా కానీ కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ సావాట్లోనే నేను ఎందుకు చేయాలి? కరెక్ట్, తక్కువ అమౌంట్ ఒక 1000 రూపాయలు Correct. ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే కరెక్ట్. అసలు ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది? సో డెఫినెట్గా నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్. సో నంబర్ 1 ఏంటి అంటే, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మార్కెట్లో రిటర్న్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, మారుతూ ఉంటుంది. ఒక ఇయర్ డౌన్ ఉంటుంది, ఒక ఇయర్ అప్ ఉంటుంది. కానీ యావరేజ్గా మనం మార్కెట్ రిటర్న్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్ స్పెసిఫిక్గా అరౌండ్ 15% పర్ యానం ఉంటుంది. 15% పర్ యానం అంటే CAGR వేసుకుంటే మనము కాంపౌండెడ్ గ్రోత్ రేట్ ఎవ్రీ 4 to 5 years మధ్యలో డబుల్ అయిపోతాయి మనీ. మనం 1000 అన్నారు, సో ఎవ్రీ 4 to 5 yearsకి డబుల్ అవుతుంది యాజ్ పర్ యావరేజ్ మార్కెట్ రిటర్న్. కానీ దాంట్లో మధ్యలో 2008 లాంటి ఒక ఇయర్ ఉందనుకోండి, లేదా మార్చ్ 2020 లాంటి ఒక మంత్ ఉంది, మార్చ్ ఏప్రిల్ మే లాంటిది మంత్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డౌన్ వెళ్ళి మళ్ళీ రివర్సల్ ఉంటుంది ఆర్ డిప్రెస్డే ఉంటుంది కొన్ని రోజులు. అందుకని మనం యావరేజెస్లో మాట్లాడతాం అనమాట. సో మాకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మార్కెట్ యావరేజ్ ఎంత, 15% అని చెప్తాం యావరేజ్. మీరెంత సవర్టే ఎందుకు మీరు అన్నట్టు మీ దగ్గరికి ఎందుకు రావాలంటే, మేము ఏం చేసే రిటర్న్, మేము ఎంత ఏం చేస్తున్నాము అంటే 30% కన్సిస్టెంట్ రిటర్న్ అక్రాస్. కన్సిస్టెంట్ అంటే ఏంటి, 1 year 2 years కాదు, 10 years 20 years మినిమం 30% మెయింటైన్ చేయాలి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. నిజం చెప్పాలి, వినడానికి చిన్న అమౌంట్ కనిపిస్తుంది, కానీ కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దీనికంటే చాలా బెటర్ రిటర్న్స్ వచ్చాయి, దానికి డబుల్ ట్రిపుల్ కూడా వచ్చాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో యావరేజ్ పోర్ట్ఫోలియోస్లో కూడా దానికంటే బెటర్ చేసాం ఆన్ అన్ యావరేజ్. బట్ అంత మేము మెయింటైన్ చేయలేమని మాకే తెలుసు. ఓకే, 40%, 60%, 80% అనేది మాకే ఇప్పుడు మా ఎయిమ్లో అది లేదు అసలు. మా రేంజ్లో 30% ఇస్ ఆర్ టార్గెట్ అనమాట, యాట్ సవర్ట్ మై పర్సనల్ టార్గెట్ కూడా అది కన్సిస్టెంట్గా. అయితే ప్రాబ్లం ఏంటంటే దీని మార్కెటింగ్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎంతోమంది అడ్వైజర్స్ అయినా బ్రోకర్స్ అయినా రాంగ్గా డిపిక్ట్ చేస్తారు ఈ రిటర్న్స్ని. సో ఏదైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో అదే చూపించుకుంటారు, రాంగ్ ఉన్నాయి చూపించుకోరు. ఓకే, మేము యాక్చువల్లీ ఇంకో చిన్న పేజ్ లాంటిది క్రియేట్ చేస్తున్నాం, కస్టమర్స్ అడిగారు కాబట్టి. దాంట్లో మేము చేసిన ఫెయిలియర్స్, మేము చేసిన సక్సెస్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నాం అనమాట, మేము ఎగ్జిట్ అయిన కంపెనీస్ అన్నీ. అది ఇంపార్టెంట్, ఎందుకు అంటే రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మ్యానిపులేషన్ చాలా ఈజీ. నేను ఏ రోజు నుంచి మంచి పర్ఫామ్ చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు అని చెప్పేసేయచ్చు, రైట్, మిగతా అన్నీ తీసేసేయచ్చు. సో అది రాంగ్. ఓవరాల్ కన్సిస్టెంట్గా ఎవరైతే చేస్తారో దే ఆర్ ద రియల్ విన్నర్స్. ఓకే, అండ్ రెస్పెక్టబుల్ రిటర్న్ మార్కెట్లో. సో మీ 1000 రూపీస్ ఈవెన్ 30 మర్చిపోండి, మీరు 30 అసలు అచీవ్ కాలేదని కూడా అనుకున్నా, 15% మీరు అచీవ్ చేసినా అది 2000 రూపీస్ అయిపోతుంది 4.5 yearsకి మనం వేసుకుంటే ఆన్ అన్ యావరేజ్. సో ఆ ప్రొజెక్షన్ మనం మైండ్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎస్టిమేషన్ అనమాట. దాని మీద మీకు ఏదైతే వస్తుందో బోనస్, దట్ ఈస్ యూ షుడ్ బీ హ్యాపీ వాట్ ఎవర్ కమ్స్. ఈవెన్ అబౌట్ 12% కూడా వెరీ గుడ్ అన్నట్టు, నో ప్రాబ్లం. కానీ వాట్ అబౌట్ లాస్? ఇప్పుడు మీరు 1000 పెట్టారు, మీ మైండ్లో ప్రాఫిటే ఉంది, లాస్ కూడా ఉండాలి. ఎందుకు అంటే నేను చెప్పాను ఎన్నో ఫ్యాక్టర్స్, థింగ్స్ దీంట్లో ఉంటాయి విచ్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ అనమాట. సో ఆ లాస్కి కూడా మనం రెడీ ఉంటేనే ప్రాఫిట్కి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. నాకు లాస్ రావద్దు కానీ ఓన్లీ ప్రాఫిట్ రావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ మైండ్ సెట్ అది. అట్లుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతాను నేనైతే డబ్బులు. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతుంది. ఎంత సార్ 6% వస్తుంది, 7% అని మనం మాట్లాడుకుంటాం. ఎక్కువ కావాలన్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది అట్లా, రైట్. సో ఈ బ్యాలెన్స్ ఎవరికైతే అర్థమవుతుందో పర్ఫెక్ట్, అంతే. రిస్క్ రివార్డ్ అంతే. 20%. Some people might say, can I give interest or make some few plots and that. But better than returns. What do you think about that? ఓకే, సో బేసిక్గా జనాలు దీన్ని యాక్చువల్లీ కంపేర్ చేసుకుంటారు, స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇంతేనా అని చెప్పి. మేము ఎస్పెషల్లీ అప్పుడప్పుడు మేము మాట్లాడినప్పుడు కూడా అయ్యో 20నేనా 15నేనా 13నేనా అని చెప్పి. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వేరే అసెట్ క్లాసెస్కి మనం కంపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ అసెట్ క్లాస్ని, ఈ అసెట్ క్లాస్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము ఒక అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఉన్న వైట్ మనీతోటి, రైట్, సో మనము ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. డిజిటల్ గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్ అండ్ బాండ్స్, సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఈ అసెట్ క్లాసెస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటే విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఐడియా దీంట్లో అంటే ఒక బిజినెస్ బేసికలీ. ఎందుకు అంటే ఎంతో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒకటే విజన్కి మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. ఆ విజన్ పైన వాళ్ళ కష్టం అంతా, వాళ్ళు చేసే గ్రోత్ అంతా మీ స్టాక్లో కనిపిస్తుంది బేసిక్గా. అంటే మీరు ఇచ్చిన డబ్బు కోసము ఎంతో వేల మంది పనిచేస్తున్నారు అక్కడ. దట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా కదా.
మనము మన డబ్బు కోసం మనం పని చేస్తున్నాం, మనం జాబ్ చేసుకుంటున్నాం, బిజినెస్ చేస్తున్నాం, శాలరీ ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఇన్కమ్ తీసుకుపోయి మనం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు వేల మంది మన కోసం పనిచేస్తున్నట్టు అక్కడ ఆ కంపెనీని పెంచడానికి. సో ఆ ఏదైతే ఆ కాంపౌండెడ్ పవర్ ఉందో దాన్ని ఏ అసెట్ క్లాస్ కూడా మ్యాచ్ చేయలేదు. ఓకే, కానీ ఈ కరెంట్ షార్ట్ టర్మ్లో ఏమవుతుంది అంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తున్నాయి కొన్ని వేరే చోట్లలో కూడా, ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవడము లేకపోతే వేరే థింగ్స్. కానీ అది ఎంత కన్సిస్టెంట్గా చేయగలం, దాంట్లో ఉన్న రిస్క్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎంత మటుకు సేఫ్, ఎంత మటుకు రిస్కీ, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైట్, అది పోతే ఎట్లా. సో ఇన్ని థింగ్స్ మనము కంపేర్ చేసుకోవాలి ప్రాపర్గా. ఓన్లీ రిటర్న్ చూస్తే తప్పది. ఎంత రిస్క్ తీసుకొని ఎంత రిటర్న్ వచ్చేస్తున్నాం అనేది ఆ క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఐ వుడ్ సే ఇట్స్ అ రాంగ్ కంపారిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ని కంపేర్ చేయాల్సింది రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఆర్ బాండ్స్ ఇట్లాంటి వాటితోటి, రైట్. అండ్ ఓవరాల్ ఆల్ ద గ్లోబల్ ఎకానమీస్ మీరు చూసుకున్నా మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఎక్విటీస్ జనరలీ అవుట్ పర్ఫార్మ్స్, ఎప్పుడు కాదు, జనరలీ ఇట్ అవుట్ పర్ఫార్మ్స్ అట్లా. What should one do in case of a market crash? ఓకే, సో మనము మార్కెట్ క్రాష్ అనేది దాని డెఫినేషన్ అనేది ఎక్కడ రాసలేదు ఒక తీరుగా, అందరు డిఫరెంట్గా అంటారు. అప్పుడు కొంతమంది 20% మార్కెట్ పడిపోతే, ఇండెక్స్ పడిపోతే మార్కెట్ క్రాష్ అంటారు, కొంత 30 అంటారు, కొంతమంది 10 అంటారు. అయితే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్యానిక్ కావద్దు. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది జనాలకంటే ప్యానిక్ అయిపోతారు, ఉన్నాయని అమ్మేసుకుంటారు, అరే లాస్ అయిపోతుంది ఇంకా పడుతుందేమో అని చెప్పి. కాదు, ఫస్ట్ ప్యానిక్ ఆపుకోవాలి. సెకండ్, మనం బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఛాన్స్ మనకు దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఒక షాప్లో సేల్ పడ్డది 50% ఆఫ్ అని చెప్పి, మీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళి మీకు అవసరం ఉన్నాయి కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు వస్తువులు, మీరు వెళ్ళి కొనుక్కుంటారు కదా. అండ్ ఇంకోటి నార్మల్గా అంటే హౌ డస్ వన్ ప్రివెంట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఫ్రాడెంట్ కంపెనీ, అంటే ఇట్లా చాలా కూడా ఉన్నాయి. అవును, కరెక్ట్. సో ఫ్రాడ్యులెంట్ కంపెనీస్ షేర్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ థింగ్స్ చెప్తాను, చాలా ఉన్నాయి దీంట్లో విషయాలు. దీనికి ఒక మొత్తం సెపరేట్ సబ్జెక్ట్ ఉంది, ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫోరెన్సిక్ స్టడీ అనేది టోటల్ దీంట్లో ఒక సబ్జెక్టే ఉంది కంప్లీట్గా. దానికోసం కూడా ఒక మంచి బుక్ ఉంది, ఫైనాన్షియల్ షెనెనిగన్స్ అని చెప్పి. సో ఈ బుక్ ఈ ఫోరెన్సిక్ గురించి గ్రేట్ బుక్. అయితే అది కాకుండా ఈజీ టిప్స్ చెప్తాను నేను బిగినర్స్కి. సో ఫస్ట్ ఏంటంటే ఏదైనా టూ గుడ్ టు బి ట్రూ అనిపించింది అనుకోండి, అంటే 10 daysలో ఈ స్టాక్ 100% పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు 10x 20x, ఇమీడియట్గా కొనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి, దాని గురించి చదివి టైం తీసుకొని అది కరెక్ట్ అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ దీనిలో పంప్ అండ్ డంప్ స్కీమ్స్ అని ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న పెనీ స్టాక్స్లో పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ పంప్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, దాని షేర్ ప్రైస్ అనేది పీక్లోకి వెళ్ళిపోతుంది. ఆ హై అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ క్యాష్ ఆ కౌంటర్లోకి రావడం వల్ల దాని ప్రైస్ పీక్కి వెళ్ళిపోయినాక ఆ రేట్కి రీచ్ కాగానే జనాల్లో ఏమనుకుంటారు, ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతుంది. 1 రూపీలో ఉన్న స్టాక్ 5 రూపీస్ పెరిగిపోతుంది, 5 times అన్నట్టు. పెరిగినప్పుడు ఏమనుకుంటారు అందరు, ఇంకా పెరుగుతుంది, 5 నుండి 50 అవుతుంది, 50 నుండి 500 అని జనాలు స్టార్ట్ చేస్తారు పెట్టడం. కానీ ఎవరైతే అది మ్యానిపులేషన్ చేస్తున్నారో అనుకో వాళ్ళు డంప్ చేసేస్తారు దాన్ని బేసిక్గా. సో పంప్ చేశారు ఫస్ట్ ప్రైస్ని, అంటే పెంచారు, తర్వాత డంప్ చేస్తారు. సో ఉన్న స్టాక్ అంతా మార్కెట్లో పడేస్తారు, దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఓన్లీ బయర్స్ ఉంటారు, తర్వాత ఓన్లీ సెల్లర్స్ ఉంటారు, ఆర్ మోర్ సెల్లర్స్ అండ్ మోర్ బయర్స్ రెస్పెక్టివ్లీ. సో ఇట్లాంటి స్కీమ్సే కాకుండా చాలా ఉన్నాయి మార్కెట్లో. సో టూ గుడ్ టు బి ట్రూ అంటాం మేము వాటిని, అంటే ఇది నిజం కాదు అని అనిపిస్తే అది మోస్ట్లీ నిజం ఉండదు. సో చెక్ చేసుకోండి, ఇట్లాంటి స్కీమ్స్లో పడకండి. సెకండ్, గ్యారంటీడ్ రిటర్న్స్, నేను ఇంత ఇస్తాను మీకు, మంత్లీ ఇంత పెడతాను, మీరు ఒక ₹1,00,000 వేయండి మీకు 10,000 నేను మంత్కి ఇస్తాను, ఇలాంటి స్కీమ్స్ నమ్మొద్దు. ఎందుకంటే ఈ సెబీ ప్రకారంగా కూడా ఇలా చేయడం ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొద్దు. సెకండ్, చేసిన వాళ్ళు మోస్ట్ లైక్లీ దాంట్లో లాస్ చేసే మీకు చేతిలో పెడతారు. ఓకే, కొన్ని రోజులు ప్రాఫిట్ వచ్చినా మాత్రం దాంట్లో పడవద్దు. థర్డ్, కంపెనీస్లోనే ఫ్రాడ్ వెళ్తే ఎలా, వాళ్ళు చేసే అకౌంటింగ్ ఫ్రాడ్స్, ఎథికల్ ఫ్రాడ్స్, క్రిమినల్ కేసెస్ ఆర్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మన రీసెర్చ్లో తెలిసిపోతాయి. ఇప్పుడు మా సాఫ్ట్వేర్, మా వాంటేజ్ అని మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో దాంట్లో మేము ఫారెన్సిక్ స్టడీకి ఒక సెపరేట్ డివిజనే ఉంది. ఆ సాఫ్ట్వేర్ లోపల ఫ్రాడ్స్ని పట్టడం అనమాట. కొన్నేమో న్యూమరికల్ డేటాతోటి మేము క్యాచ్ చేస్తాం, అంటే నంబర్స్ చూసి చెప్పగలం ఇది నిజమా కాదా అని. కొన్ని విషయాల్లో యాక్యురసీ కొంచెం ఉంటుంది దాంట్లో, మొత్తం యాక్యురేట్ కాదు. వాటి నుండి మేము దూరంగా ఉంటాం. అది కరెక్ట్ అయినా పర్వాలేదు, కానీ మేము దూరంగా ఉంటాం. మా సిస్టమ్ నో అని చెప్తే, ప్లస్ మా టీమ్ నో అని చెప్తే. కానీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ చేసేటప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్ చదవాలి. యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా మెయిన్ ఎండి అని ఉంటుంది, మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్, అది చదవాలి. అది కూడా కాకుండా ఫుట్ నోట్స్ అనేది చదవాలి. అంటే చిన్న చిన్న లైన్స్ రాసి ఉంటాయి లాస్ట్కి, అపెండిక్స్, ఫుట్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ చేసే ఫ్రాడ్స్ అవన్నీ అక్కడనే దాసి ఉంటాయి
బేసిక్గా. అంటే మీరు చదవరని ఎవరికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. సో ఏదైనా దాచేది ఉంటే అక్కడనే దాస్తారు. సో మీరు అది చదివితేనే మీకు తెలుస్తుంది అది. ఓకే, సో ఆ యాన్యువల్ రిపోర్ట్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. యాన్యువల్ రిపోర్ట్సే కాదు, ఎక్స్టర్నల్ పార్టీస్ రాసిన రీసెర్చ్ రిపోర్ట్స్, వాటిలో కూడా చాలా మంచి ఇన్సైట్ దొరుకుతుంది. సో రీడ్ ఆర్ వ్యూ ఆర్ వాచ్ వీడియోస్, వాట్ ఎవర్, బట్ డూ ఇట్. ఆ రీసెర్చ్ ఇంపార్టెంట్. మేము మాత్రం సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అవుతాం, ఎందుకంటే మేము అంత స్కేల్లో మేనేజ్ చేయలేం కాబట్టి. మీరు సాఫ్ట్వేర్ డిపెండ్ అవుతారని చెప్తున్నారు. ఎస్, ఇఫ్ యూ హావ్ టు మెయింటైన్ అబౌట్ యువర్ సాఫ్ట్వేర్ ఎస్, ఇంకోటి అంటే అది వాంటేజ్ అంటే హౌ కెన్ వి ట్రస్ట్ ఏ సాఫ్ట్వేర్ Yes. టు హెల్ప్ విత్ ఇన్వెస్టింగ్ డిసిషన్స్? ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతారు. అంటే ఎందుకంటే మీరు అడిగినట్టు వేరే చాలామంది అడ్వైజర్స్ కూడా హ్యూమన్ డ్రివన్ అన్నట్టు. సో నేను ఎందుకు బిలీవ్ చేస్తాను టెక్నాలజీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే దట్స్ అ ఫ్యూచర్ బేసికలీ. ఎందుకు అంటే ఇవాళ ఒక ఫండ్ మేనేజర్ చాలా బాగుండొచ్చు, బట్ తన రిటైర్మెంట్ తర్వాత ఆర్ సే డెత్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ తర్వాత ఇంకో ఫండ్ మేనేజర్ వచ్చినప్పుడు, లేకపోతే జాబ్ మారినప్పుడు ఎంతో అమౌంట్ ఆఫ్ ఏమంటారు అన్సర్టెనిటీ అనేది ఉంటుంది. ఇంకో స్ట్రాటజీ తీసుకొని వస్తాడు ఆ ఫండ్ మేనేజర్, ఇంకో టైప్ ఆఫ్ థింకింగ్ తీసుకొని వస్తాడు, వాళ్ళ ఓన్ బయస్ ఉంటుంది, ఇమోషన్స్ ఉంటాయి. సో ఇంట్యూషన్ అనేది ఇంపార్టెంట్ చాలా హ్యూమన్ సైడ్ నుండి, అది మేము యూజ్ చేస్తాం ఇంట్యూషన్. బట్ మేజర్ డిసిషన్ సిస్టమ్ తోటి ఎందుకు తీపిస్తామంటే కన్సిస్టెన్సీ. సో నేను అన్నాను మాకు కన్సిస్టెంట్ రిటర్న్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అది ఎందుకు అంటే సిస్టమే చేయగలదు అది. ప్లస్ సిస్టమ్ గ్యాదర్ చేసి అనలైజ్ చేసినంత డేటా మేము చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్ మాకు. ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే సిస్టమ్ రీడ్ చేయగలుగుతుందో, ఎన్ని ట్రాక్ చేయగలుగుతుందో, ఆ కవరేజ్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ కానీ హ్యూజ్, ఫ్యూ బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ వాడతాం మేము. అది ఇంపాసిబుల్ ఒక చిన్న టీం చేయాలి అంటే. సో ఆ సిస్టమ్కి మా పైన అన్నిట్లో అప్పర్ హ్యాండ్ ఉంది. ఒక ఇంట్యూషన్, ఒక ఏదైతే హ్యూమన్ సైకలాజికల్ థింకింగ్లో మాత్రమే అది మనకంటే ఇన్ఫీరియర్ అట్ ద కరెంట్ మూమెంట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో వచ్చే టెక్నాలజీస్ అండ్ డెవలప్మెంట్ తోటి ఇన్ అ ఫ్యూ డేస్ దట్ విల్ ఆల్సో హ్యాపెన్. సో కరెంట్లీ మేము కంప్లీట్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీ కాదు, మెజారిటీ డిపెండెంట్, బట్ మైనారిటీ స్టిల్ హ్యూమన్ డిసిషన్స్ మేము కొన్ని తీసుకుంటాం, కొన్ని, రైట్. సో ఈ కాంబినేషన్ వీ విల్ మెయింటైన్ అనమాట. సో హ్యూమన్స్కి, మన కస్టమర్స్, మన అందరికీ, మన ఒక హ్యూమన్ యూజర్స్కి కొంచెం టైం పడుతుంది ఆ కష్టం కావడానికి, దట్ అ సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మనీ అని చెప్పి. బట్ మెనీ సిస్టమ్స్ ఆర్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్, రైట్. సో ఫ్లైట్లో ఆటో పైలట్ ఉంది, మనం ఏరోప్లేన్ పోయినప్పుడు మన లైఫే పెడతాం దాని చేతిలో. ఆబ్వియస్లీ పైలట్ ఉంటాడు, చూసుకుంటాడు, బట్ మనం అంత పెద్ద థింగే మనం పెడుతున్నాం ఫ్లైట్. సో దెర్ ఆర్ ఆల్రెడీ టెక్నాలజీస్ రన్నింగ్ ద వరల్డ్. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, ఇన్వెస్టింగ్ కూడా దాంట్లో వెళ్తుంది. అండ్ వాంటేజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మేము డెవలప్ చేసింది. సో మాకు ఇనఫ్ కాన్ఫిడెన్స్ ఉంది దాంట్లో. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ IPOs? ఓకే, ఐపీఓస్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ఫస్ట్ టైం కంపెనీ మార్కెట్లోకి లిస్ట్ కావడం, దాని షేర్స్ కొనడం. సో మాకు కూడా చాలా క్వైరీస్ వస్తాయి మా కస్టమర్స్ నుంచి కూడా, సార్ మీరు చెప్పట్లేదు ఐపీఓస్, మాకు అన్ని ప్రాఫిట్ మిస్ అయ్యాయి, ఇప్పుడు మన బర్గర్ కింగ్ పోయింది, దాని ముందు IRCTC పోయింది, మీరు ఏది చెప్పినా వద్దు వద్దు అంటున్నారని. సో మేము జనరల్గా ఐపీఓస్ ఎందుకు ముట్టము అంటే, చాలామంది ఐపీఓస్లో పెట్టేది ఇన్వెస్ట్మెంట్ కొరకు కాదు, లిస్టింగ్ గెయిన్స్ కోసం అనమాట. అంటే ఇమ్మీడియట్గా లిస్ట్ కాగానే 1-2-3 డేస్లో కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది ఒకవేళ సక్సెస్ అయితే ఐపీఓ. అయితే మాకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అలాట్మెంట్. ఒక మంచి ఐపీఓ వచ్చినప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది దానికి, అసలు అలాట్మెంట్ అవుతుందా లేదా తెలియదు. మేము ఎంతో రీసెర్చ్ చేసినాక అసలు అలాట్మెంటే కాలేదనుకో డిసప్పాయింట్మెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఓనర్, నా సబట్ని నేను ఐపీఓ చేస్తున్నాను, నేను నా కంపెనీని ఎలా ప్రైస్ చేస్తాను, నా షేర్స్ని ప్రీమియంలో పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు మంచి రేట్ కావాలి, నా కంపెనీ, మై బేబీ కాబట్టి ఐ వాంట్ గుడ్ రిటర్న్ అండ్ గుడ్ మనీ. సో ఏ ఐపీఓ వచ్చినప్పుడైనా కానీ ఇన్ జనరల్, అన్నీ అనలేము, ఇన్ జనరల్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ ప్రైసెస్లో మాత్రమే వస్తాయి మార్కెట్లోకి. అది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అది ఆ రోజు పైకి వెళ్తుందా లేకపోతే డౌన్ వెళ్తుందా అనేది డిపెండ్ అవుతుంది, సైకలాజికల్ సెంటిమెంటల్ రీజన్స్. సో ఓవర్ వాల్యూడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మాకు నచ్చవు, వాల్యుయేషన్ కరెక్ట్ ఉండాలి, ఓవర్ వాల్యూడ్ ఉండొద్దు, అండర్ వాల్యూడ్ ఉండాలి. సో అది మాకు దొరకదు ఐపీఓస్లో ఇన్ జనరల్. సో మేమేం చెప్తామంటే వెయిట్ చేయండి, తొందర ఏం లేదు, ఐపీఓ రానివ్వండి, కొన్ని రోజులు నడవనివ్వండి, మనం మెల్లగా రీసెర్చ్ చేద్దాం, తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం, దాంట్లో ఆపర్చునిటీ ఉంటే. సో దట్స్ అవర్ ఒపీనియన్ ఆన్ డెఫినెట్లీ ఆన్ ఐపీఓస్ అనమాట అట్లా. బట్ కొన్ని ఐపీఓస్ ఉంటాయి, కొన్ని బ్యూటిఫుల్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక స్టోరీ చదివాను, అది ఎంతవరకు నిజమో నేను డిడ్ంట్ వెరిఫై, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇన్ఫోసిస్ ఐపీఓ అయినప్పుడు మిస్టర్ నారాయణమూర్తి, సో నారాయణమూర్తి గారు ఎవరైతే హీ వాజ్ ఓనర్, హీ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సే ద చైర్మన్, he actually wanted to give the shares to the public at a lower price
దెన్ యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి రికమెండ్ చేశారో వాళ్ళ అడ్వైజర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ దానికంటే తక్కువ రేట్ పెట్టమన్నారు అనమాట, ఐపీఓ పెట్టమని. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి కూడా డబ్బులు సంపాదించాలి అని. సో అలాంటి వాళ్ళు ఎక్కువ లేరు ఈ రోజుల్లో అనేది నా ఫీలింగ్. సో ఐ కాంట్ వెరిఫై దట్ స్టోరీ, బట్ దోస్ కైండ్ ఆఫ్ బిజినెస్ మెన్ ఆర్ వెరీ రేర్. సో మిస్టర్ నారాయణ్ గారు లాగా ఉన్న బిజినెస్ మెన్ వెరీ రేర్. సో దట్స్ వై వీ స్టే అవుట్ ఆఫ్ ఐపీఓస్ ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టైమ్. ఎనీ వర్డ్స్ ఆఫ్ కేషన్ అడ్వైస్ ఏ న్యూ ఇన్వెస్టర్స్ అంటే మీరు ఏం చెప్తారు? షూర్. సో ఓకే, బిగినర్స్ కోసం అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే బీ కేర్ఫుల్ అండ్ బీ పేషెంట్. క్విక్ రిటర్న్స్, క్విక్ మనీకి వెళ్ళకండి. ఓకే, బీ వెరీ పేషెంట్ విత్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళు చెప్పినే చేయొద్దు. మీరు ఓన్ రీసెర్చ్ చేయాలి. ఆర్ మీరు తీసుకునే రీసెర్చ్ పీపుల్ ఆర్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సరిగ్గా చదవాలి, అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఓన్ రీసెర్చ్ చేసుకుంటే ఒక స్ట్రాటజీ తయారు చేసుకోండి, ఒక చిన్న చెక్ లిస్ట్ తయారు చేయండి, ఇన్వెస్ట్మెంట్ చెక్ లిస్ట్. ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు అని, అవన్నీ ఉంటేనే ఒక డిసిప్లిన్ ఫార్మాట్లో ఇన్వెస్ట్ చేయండి ఫర్ ఆల్ బిగినర్స్. అండ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఏదైతుందో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ జంక్చర్లో ఉన్నామన్నమాట. అంటే మన మార్కెట్లో ఉన్న పెనెట్రేషన్ ఏదైతే స్టాక్ మార్కెట్ అనే పెనెట్రేషన్ పెరగబోతుంది. ఇది ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నానంటే ఎవ్రీ మెచ్యూర్డ్ అండ్ డెవలప్డ్ ఎకానమీ ఆల్రెడీ, మనం ఎమర్జింగ్ ఎకానమీ, సో ఏదైతే డెవలప్డ్ ఎకానమీస్ ఉన్నాయో ఈ ఫేజ్లోకి వెళ్ళి ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళు. అంటే చిన్న మార్కెట్ పార్టిసిపేషన్ నుండి పెద్ద మార్కెట్ పార్టిసిపేషన్, దాంట్లో మన పాపులేషన్ ఇంకా హ్యూజ్. సో నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ అమౌంట్ ఆఫ్ మనీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్ వెరీ 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 హ్యూజ్. సో పేషెంట్గా జస్ట్ వెయిట్ చేసి స్టార్ట్ చేసుకోండి, చిన్న చిన్న అమౌంట్స్ తోటి జస్ట్ వెయిట్, రైట్? సో అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్ ఫర్ అవర్ ఎకానమీ అండ్ గ్లోబలీ ఆల్సో. ఇంకోటి, is it guaranteed returns possible in stock? Yes. So like we discussed, guaranteeing illegal, that we should not do, and that is something that we don't recommend also. ఎవరన్నా చేసినా అవాయిడ్ చేయాలి అట్లాంటి వాళ్ళని. వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అనగానే వాళ్ళు రాంగ్ పీపుల్ అని చెప్పి మీకు అర్థమైపోవాలి. అట్లా 100%. సో సావర్ట్కి స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సావర్ట్కి స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్ అని కాదు. సో స్టాక్ మార్కెట్ అనేది ఈకో సిస్టమ్. దాంట్లో బ్రోకర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. మేము దాంట్లో ఒక చిన్న పార్ట్ అంతే. అడ్వైజరీ అనే ఒక రోల్ ఒకటే మేము ప్లే చేస్తాం. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్వైజ్ అండ్ రిసర్చ్ సర్వీస్, దట్స్ ఇట్. బట్ స్టాక్ మార్కెట్ ఇస్ మచ్ బిగ్గర్, రైట్? దాంట్లో అదొక పెద్ద ఈకో సిస్టమ్ బేసిక్. సో how can one learn the basics of investing? Yes. So I was saying personal research అని చెప్పి. సో ఫస్ట్ నేను కొన్ని బుక్స్ చెప్పాను, అవన్నీ మనము స్టార్ట్ చేసుకోవచ్చు రీడ్ చేయడం అనేది. బ్యూటిఫుల్ బుక్స్, మిస్టర్ అశ్వత్ దామోదరం, మిస్టర్ మోనిష్ పాబ్రాయ్, అండ్ బెంజమిన్ గ్రాహామ్, అండ్ వారన్ బఫెట్ గురించి కూడా చాలా బుక్స్, విల్ అండ్ హావర్డ్ మార్క్స్, రే డాలియో, అండ్ పీటర్ లించ్. సో ఇంకా చాలా ఉన్నాయి బేసిక్గా. నేను మేబీ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక లిస్ట్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో పెట్టవచ్చు, అందరికి హెల్ప్ అవుతుంది ఇవి. అండ్ కొన్ని మంచి బ్యూటిఫుల్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి, రైట్? సో వీళ్ళు ఈ ఇన్వెస్టర్స్వి కూడా చాలా మంచి బ్లాగ్స్ ఉన్నాయి కొన్ని. సో అవి ఒకవేళ రీడ్ చేసి ఫాలో అయ్యి వాళ్ళ వీడియోస్ చూసి ఎలా ఉంది స్ట్రాటజీస్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని గుడ్ స్టార్టింగ్ పాయింట్. ఇదే మెయిన్ అని చెప్పండి, అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫ్రీ ఆన్ ద ఇంటర్నెట్. మనీ పెట్టే అవసరం కూడా లేదు, అంత యూట్యూబ్లోనే ఉంది, న్యూస్లో ఉంది, బ్లాగ్స్లో ఉంది, బుక్స్లో ఉంది. సో ఈజీ. పాన్ ఇండియా, అదేవిధంగా త్రూఅవుట్ వరల్డ్ 31 కంట్రీస్. ఎస్. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగారు? యా, సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ట్రస్ట్ ఇంపార్టెంట్, టెక్నాలజీ సెకండ్, ట్రస్ట్ ఫస్ట్. సో మాకు ఎప్పుడైతే మా పెర్ఫార్మెన్స్ బాగుండి లేకపోతే మా సర్వీస్ నచ్చిందో మాకు రెఫరల్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ ఇండియన్ కస్టమర్స్ ఎవరైతే ఉండేనో, ఇప్పుడు చాలామంది చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ దే ఆర్ ఇన్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్, బేసిక్గా ఎన్ఆర్ఐస్. సో మన ఇండియన్ కస్టమర్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐస్కి రెఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ లోకల్స్కి కూడా స్టార్ట్ చేశారనమాట. సో దట్స్ హౌ ఆ ఇంటర్నేషనల్ క్రౌడ్ అనేది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. మేము ఇంటెన్షనల్గా దాన్ని టార్గెట్ చేయలే. సో ఆ రెఫరల్స్ నుండి మాకు అలా గ్రో అయింది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మేము మా ఇంటర్నేషనల్ అడ్వైజరీ అండ్ ఇప్పుడు ఇండియానే కాకుండా యూఎస్, కెనడా అండ్ వెరీ సూన్ జపాన్, బ్రెజిల్, సౌత్ కొరియా, ఈ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈ ఎకానమీస్లో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నాం. సో అది ఎందుకు పాసిబుల్ అంటే వాంటేజ్ వల్ల. మేము ఓన్గా ఇంత రీసెర్చ్ చేయాలంటే మా దగ్గర అంతమంది జనాలే లేరు, ప్లస్ మాకు అది ఆ ఇంటెన్షన్ కూడా లేదు. సో ఈ సిస్టమ్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అనేది వరల్డ్ వైడ్ సేమ్గానే ఉంటుంది. ఆ ఎకానమీ బట్టి కొన్ని చేంజెస్ చేయాలి మనం, ఆ కంప్లైన్స్ బట్టి, అక్కడ కల్చర్ బట్టి కొన్ని చేంజెస్ చేస్తాం అంతే. బట్ ఆ ఏదైతే కోర్ లాజిక్ ఉంటుందో అది సేమ్.
సో రేపు మనం ఒక 100 కంట్రీస్ స్టార్ట్ చేయాలన్నా మా కంపెనీకి పెద్ద ప్రాబ్లం ఉండదు, రైట్? ఫ్రమ్ అ రీసెర్చ్ పర్స్పెక్టివ్, లాజికల్ ఆపరేషనల్ పర్స్పెక్టివ్, వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అట్లా. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు గ్రో సో క్విక్లీ. బట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ మాకు క్విక్కే కాదు, సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. మా ప్రయారిటీ అది, కన్సిస్టెన్సీ, అది చాలా ఇంపార్టెంట్ అట్లా. సో ఇప్పుడు మీరు అంటే పాన్ ఇండియా కాకుండా ఫర్దర్ కంట్రీస్ లో కూడా ఎక్స్పాండ్ చేశారు. సో ఇండియాలో కాబట్టి సో ఇక్కడ మనం ప్రతిదీ ఏంటంటే వాళ్ళకు మన లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోయేసరికి సో వాళ్ళతో కమ్యూనికేషన్ కానివ్వండి, వాళ్ళతో డీల్స్ కానివ్వండి, చేసే బిజినెస్ కానివ్వండి, ఈ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? సో జనరల్గా అంటే మాకు లాంగ్వేజ్ అయితే ఇప్పటి వరకు ఇష్యూ కాలేదు. మోస్ట్లీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇవి కరెంట్లీ ఉన్నాయి మా దగ్గర సపోర్టు. గుజరాతీ అండ్ మరాఠీ ఇవి కూడా కొన్ని లాంగ్వేజెస్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఓవర్ టైం డెఫినెట్గా అదొక మంచి ఐడియా ఇన్ఫ్యాక్ట్ మీరు మాకు ఇచ్చింది. మల్టీలింగ్వల్ సపోర్ట్ కూడా మేము స్టార్ట్ చేస్తాం డెఫినెట్గా. బట్ కరెంట్లీ ఎక్కువ డిజిటల్ కదా, ఈమెయిల్స్ రాయడం, లేకపోతే కాల్స్, ఆన్లైన్ కాల్స్ పెట్టుకోవడం, ఆర్ సే చాట్స్ ఆన్లైన్లో, దాంట్లోనే మోస్ట్ ఆఫ్ మా బిజినెస్ అయిపోతుంది. కాబట్టి మాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. అండ్ మేము తెలుగులో టైప్ చేసినా వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేసేస్తారు, ఆర్ సే వాళ్ళు ఇంగ్లీష్లో చేస్తే ఇంకోటి హిందీలో. ఆ గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్షన్స్ కూడా వచ్చాయి కాబట్టి మాకు కొంచెం అది హెల్ప్ అవుతుంది, ఇష్యూస్ లేవు. బట్ మల్టీలింగ్వల్ ప్లాట్ఫామ్ అనేది డెఫినెట్గా మేము వర్కౌట్ చేస్తాం దానిపైన. దట్స్ అవుట్ ఆఫ్ అవర్ హెడ్ రైట్ నౌ, బట్ అది మంచి ఐడియా. వీ విల్ వర్క్ ఆన్ దాట్. సో ఇప్పటికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్తో మోస్ట్లీ మేనేజ్ చేసేస్తున్నాం వేరే కంట్రీస్లో. బట్ ఇండియాలో అయితే డెఫినెట్గా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దోస్ ఇన్ టు ద ప్లాట్ఫామ్. ఫైనల్గా వ్యక్తిగతంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి మీ బిజినెస్, మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి కానివ్వండి ఈ రోజు వరకు, సో సర్వర్ కంపెనీకి మీరు ఎండి. సో సంఘర్ష్ నిజంగా ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించుండదు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అది చాలా రాంగ్ మిత్. ఓకే, నా నెట్వర్త్ ఏదైతుందో ఈ కంపెనీలోనే ఉంది. ఓకే, ఈ టైంలో ఐ డోంట్ టేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్, ఐ పుట్ మై మనీ ఇన్ టు దిస్. అంటే టెక్నికల్గా ఇన్ క్యాష్ చెప్పాలి అంటే ఐ హ్యాడ్ మోర్ క్యాష్ బిఫోర్ స్టార్టింగ్ ద కంపెనీ. ఓకే, ఆఫ్టర్ స్టార్టింగ్ ఐ హ్యావ్ లెసర్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఎందుకు అంటే ఇన్వెస్ట్ చేసేసాం మేము బిజినెస్లో. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్తున్నాము బిజినెస్ చేయండి అని, నేనే చేయకపోతే ఎలా? సో ఈ కంపెనీలోనే ప్లస్ మార్కెట్లో మా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో మావి కూడా అక్కడే ఉండాలి కదా, అప్పుడే స్కిన్ ఇన్ ద గేమ్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ క్యాష్ ఇస్ లెస్, బట్ మా కంపెనీ వాల్యుయేషన్ ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎప్పుడు. కానీ బయట రాసే థింగ్స్ ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు బిలీవ్, అవి టూ మచ్ బిగ్ నంబర్స్, అవి కాదు నిజము. సో ఇప్పుడు మా అసెట్స్ అండర్ అడ్వైజరీ మోర్ దెన్ క్లోజ్ టు 140-160 crores దగ్గర టచ్ అయిపోయాయి ఇప్పుడు. బట్ మా కంపెనీ వాల్యుయేషన్ అంత ఉండదు, రైట్? సో నా నెట్వర్క్ దాంట్లోనే ఉంటుంది ఏదున్నా. అండ్ వెరీ సూన్ ఇట్ విల్ బీ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆల్సో. ఎందుకు అంటే మేము కొన్ని ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర వీసీ ఫండ్స్ అవి తీసుకుంటున్నాము. సో అది న్యూస్లో వస్తుంది, అంటే మా చేతిలో ఉండదు అప్పుడు. అది కరెంట్లీ మేము ఇంటెన్షనల్గా ప్రైవేట్లో పెడుతున్నాం బికాస్ ఆఫ్ అవర్ ఓన్ రీజన్స్ అంతే. బట్ ఇట్స్ లైక్ ఐ ఆమ్ వెరీ పేషెంట్ పర్సన్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ ఫర్ క్యాష్ రైట్ నౌ. నాకేం చేసుకునేది లేదు. సో ఇన్వెస్ట్మెంటే చేసాము, విల్ వెయిట్ అంతే. అండ్ ఐ నో ఇప్పుడు పెట్టిన ఎవ్రీ 1 rupee, 10 rupees, 100 rupees ఇన్ ద మార్కెట్ అండ్ సర్వర్ విల్ బి వర్త్ అ లాట్ అని నాకు తెలుసు. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎక్స్పాండ్ చేశారు కదా. సో మీరు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళని మీరు ఎంప్లాయ్మెంట్గా ఫీల్ అవ్వరు, ప్రతి అంటే టీమ్ మెంబర్గా ఫీల్ అవుతారు, అంటే కో-ఓనర్స్. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు కరెక్ట్గా 24 people ఉన్నారు మాకు. అండ్ మొన్ననే వరల్డ్ బయట లేరు, ఇండియా బయట మాకు టీమ్ మెంబర్స్ ఇప్పుడు కరెంట్లీ లేరు. కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది డిఫరెంట్, బట్ నాట్ ఫుల్ టైం. ఇండియా వైడ్ జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి మన స్టేట్ తమిళనాడు, ఈస్ట్ టు వెస్ట్ అన్న అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 10 to 15 states నుండి మాకు టీమ్ మెంబర్స్ ఉన్నారు. అదంతా ఉంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్పామంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు ఇంకా కోవిడ్ వల్ల అది అయిపోయింది. సో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మేబీ పర్మనెంట్ చేద్దాము అనేది కూడా వాళ్ళకి చెప్పామన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది వచ్చింది బేసిక్గా వర్క్ చేసుకోవడానికి. ఎక్కడున్నారో అక్కడనే, ట్రాన్స్పోర్ట్ డబ్బులు మిగిలిపోయాయి, రోజు ఆ పొల్యూషన్కి ఎక్స్పోజర్ తగ్గిపోయింది. వాళ్ళకి టైం క్రియేట్ చేస్తున్నాము, రైట్? సో అది ఆబ్వియస్లీ మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ అ బిజినెస్. ఆఫీస్ని మేము డౌన్ సైజ్ చేసేసాము, అంత ఖర్చు మాకు అవసరం లేదు. సెకండ్, పీపుల్ మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మేము మా
బిజినెస్ మేనేజ్మెంట్ పైన ఎక్కువ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ పైన ఎక్కువ ఫోకస్. సో ఇట్స్ అ విన్ విన్ మాకు. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ మేము చేస్తాం. అండ్ వెరీ సూన్ మా టీమ్ మెంబర్స్ అందరికీ మేము ఇది స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అనేది చాలా మంచి కంపెనీస్ ఆల్రెడీ ఈసాప్స్ అని ఇస్తారు అందరూ. సో మేము అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ ఓనర్స్ ఇన్ అవర్ బిజినెస్. వాళ్ళకు కూడా స్టేక్ ఇస్తున్నాం మా కంపెనీలో. సో మేము పెరిగితే వాళ్ళు కూడా పెరుగుతారు. సింపుల్ అట్లా కలెక్టివ్ గ్రోత్. ఫైనల్గా క్వశ్చన్తో వైండ్ అప్ చేస్తాను. షూర్. వాట్ ఆర్ ద నెక్స్ట్ ప్లాన్స్ ఫర్ సవట్? Yes. మీ కంపెనీని ఇంకా ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? మీ Yes. ప్లానింగ్స్ ఏంటి? అసలు Yes. సవట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఎస్. సో డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటి అంటే వాంటేజ్ ఏదైతే మా సాఫ్ట్వేర్ ఉందో దాన్ని లాస్ట్ ఫేజ్ డిప్లాయ్ అవుతుంది March 30కి. సో ఎన్నో ఫేజెస్లో డిప్లాయ్ చేస్తాం. March 30 నెక్స్ట్ ఇయర్కి ఫైనల్ డిప్లాయ్మెంట్. సో ఆ సాఫ్ట్వేర్ డిప్లాయ్ అయ్యి మొత్తం ఇంటిగ్రేషన్ మా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ మా కెనడా ఆఫీస్ టొరంటోలో. సో నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అక్కడ మా ఆఫీస్ ఉండదు. మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ అది. సో అక్కడికి వెళ్ళి నార్త్ అమెరికన్ ఆపరేషన్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో అక్కడ లైసెన్స్ తీసుకోవడం అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట ప్రొసీజర్స్. అండ్ నెక్స్ట్ ద ప్రోడక్ట్స్ మేము చేసేది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు కరెంట్లీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ పబ్లిక్ కంపెనీస్లో చాలా ఉన్నాయి. బట్ ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉండేది హిమాయత్ నగర్ అనుకోండి. సో ఈ మన ఆఫీస్ ఏరియా. సో ఇక్కడ నుండి నేను మెయిన్ రోడ్కి వెళ్తేనే నాకు ఎంతో మంచి బ్యూటిఫుల్ బిజినెసెస్ కనిపిస్తాయి. కానీ నేను దాంట్లో ఇన్వెస్ట్ చేయలేను. ఎందుకంటే ఐదర్ దానికి పెద్ద అమౌంట్ కావాలి లేకపోతే ప్రైవేట్ లిస్టెడ్ లేవు. సో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రీటైల్ కస్టమర్స్ అంటే ఇండివిజువల్ కస్టమర్స్కి ఆ ఒక ప్రోడక్ట్ తీసుకురావాలని నా మైండ్లో ఉంది ఎప్పటి నుండి. సో అది కూడా మా నెక్స్ట్ ఫోకస్. సో ఈ 3 థింగ్స్ మా వెరీ షార్ట్ అండ్ మీడియం టర్మ్ ఫోకస్లో ఉన్నాయన్నమాట. సో అవి మా ప్లాన్స్. నిజంగా మీ ఆలోచన కానివ్వండి, సో మీ అంటే ద వే మీరు ఇక్కడ మాట్లాడే విధానం కానివ్వండి, మీ మెంటాలిటీ కానివ్వండి, సో ఆ బుక్సే మిమ్మల్ని ఈరోజు ఇన్స్పైర్ చేసి మీరు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి అనుకుంటాను తెలిసి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. ఆ టైం వరకు ఇప్పుడు 31 కంట్రీస్ అన్నారు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ వరకు మీ బిజినెస్ మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఈ రోజుల్లో ఉండే ప్రతి ఒక్క అంటే స్కూల్ ఏజ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ ఒక మోటివేటర్ కూడా మీరు. సో అందరూ మిమ్మల్ని అంటే ఇన్స్పైర్ అయ్యి అంటే మీలాగా ఒక సొంత కంపెనీ మనం ఎందుకు పెట్టుకోకూడదు, ఏదైనా వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదైనా వాళ్ళ ప్యాషన్ అది చేసుకోవాలి. దట్స్ ద థింగ్ అంతే. రైట్. నేను చేసిందే చేయడం అని కాదు, వాళ్ళు ఓన్గా వాళ్ళకి ఏది నచ్చితే అది చేయడం అనేది సక్సెస్. దట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.